ఫ్రెండ్స్, ఈరోజు ఈ విధమైన పూలను ఏ విధంగా కుట్టాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మనము ఇలా రౌండ్గా ఉన్న పెటల్స్ ఫిల్ చేయడం, అదేవిధంగా హార్ట్ షేప్లో ఉన్న పెటల్స్ ఫిల్ చేయడం నేర్చుకున్నాం కదా. ఈరోజు ఈ విధమైన పెటల్స్ని, ఇలా కోణం ఉన్న పెటల్స్ని ఏ విధంగా ఫిల్ చేయాలన్నది చూద్దాం. దీనికి ముందుగా మనం ఏం చేస్తామంటే, ఆకు ఉంటుంది కదా, ఆకుని ఏ విధంగా కుడతామో అదే విధంగా స్టార్టింగ్ ఇక్కడి నుంచి పట్టుకుని ఇలా ఇలా పెంచుకుంటూ ఇక్కడ మళ్ళీ పెంచుకుంటూ మెల్లిగా తగ్గించుకుంటూ ఇలా ఒక కోణం లాగా వచ్చేటట్టు ఇలా హాఫ్ లీఫ్ కుడతాం కదా, ఆ విధంగా కుడతాము. తర్వాత ఇక్కడి నుంచి ఇటు తీసుకుని ఈ హాఫ్ ఫిల్ చేస్తాం అన్నమాట. ఆ విధంగా దీన్ని ఫిల్ చేసుకోవాల్సి వస్తాం. ఇది ఏ విధంగా కుట్టాలో చూడండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము ఈ మధ్యలో దాన్ని కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నది కదా, ఈ ఆకు మధ్యలో చిన్న స్ట్రోక్స్ లాగా వేసుకోవాల్సి వస్తాము. తర్వాత దీనికి వచ్చేసరికి ఈ షేప్కి ఏం చేస్తామంటే కొంచెమే బ్రౌన్ పట్టుకుని ఈ షేప్ని ఇలా కుడతాము. ఈ డిజైన్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత వేరే రంగు దారం తీసుకుని మనం రన్నింగ్ స్టిచ్తో అవుట్లైన్ చేసుకోవచ్చు, లేదు కొంచెం బ్రాడ్ పట్టుకుని అవుట్లైన్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేరియేషన్ ఉన్న కలర్తోనే అవుట్లైన్ చేస్తున్నా. అసలు అవుట్లైన్ చేయకపోయినా ఈ డిజైన్ చాలా బాగుంటుంది.
విధమైన డిజైన్స్ని మనము శారీస్ పైన వేసుకోవచ్చు, డ్రెస్ పైన వేసుకోవచ్చు, లేదు బ్లౌజెస్కి డిజైన్స్గా చేసుకోవచ్చు. బ్లౌజ్కి వన్ సైడ్ వేసేసుకుని ఈ పోకి లింక్ కలుపుకుంటూ ఆకులు కొమ్మలు కలుపుకున్నామంటే ఒక డిజైన్ లాగా తయారైపోతుంది. ఈ విధంగా మనం ఫిల్లింగ్లో రకరకాల పెటల్స్ని చూస్తున్నాము. ఏమన్నా కుట్టేటప్పుడు మీకు డౌట్స్ వస్తే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.